బ్రహ్మార్పణం అమ్మ. బ్రహ్మము మూడవ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. సమస్త కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడిపించుచున్నది. అందుచే మనం ఇలా చేయాలి అలా చేయాలి అని చింతించరాదు. భగవంతుని విశ్వసించాలి. నీలోని దివ్యాత్మను దర్శించి అనుభవింపుము. అంతయు బ్రహ్మమే. ఆ బ్రహ్మమే నీవై ఉన్నావు. ఆత్మ ఏ తలంపులు లేని స్థితియే సమాధి. ఆత్మదర్శనమునకు శరణాగతి ఉత్తమ మార్గం. ఏమి జరిగినా ఈ క్షణమునకు ఇదే సాధ్యం అని ఒప్పుకోవటం అంటే సాక్షిగా ఉండటం. ఏమి జరిగినా ఒకే అని ప్రజ్ఞాపూర్వకంగా ఒప్పుకుంటే అంతా ఆనందమే. నిత్య సమాధి స్థితియే సత్యం అని గ్రహించడానికి వైరాగ్యము చాలా అవసరం. మౌనం అనేది మనోమౌనం అని గ్రహించాలి. మనస్సును ఆత్మయందు లయం చేయడమే మౌనం. అచ్చట అంతా శాంతి. ఉపన్యాసాలు చెప్పేవారు చెప్పటానికి, వినేవారు వినటానికి అలవాటు పడ్డారు. అసలు నీవు ఆత్మయందు ఆనందములోని వాడివే. నీవు బ్రహ్మానివి. కాలము వెళ్ళిపోతున్నది. ప్రతి క్షణము మన దేహంలో ఉండే ఆయువు తరిగిపోతున్నది. ఇప్పుడు బ్రహ్మాన్ని తెలుసుకోకపోతే ఈ మానవ దేహంలోకి వచ్చిన ప్రయోజనం ఏముంది? గృహంలో ఆ రోజుకి ఆ రోజు సమస్యలు, బాధ్యతలు పెరుగుతాయి. నిశ్చల స్థితి సాధన ద్వారా తెలుసుకుంటే మరణభీతి లేకుండా ఉండగలవు. ఆధ్యాత్మిక నిధి అంటే బ్రహ్మం ఒక్కటియే కలదు, రెండవది లేనే లేదు. పరంజ్యోతి మాత్రమే పరబ్రహ్మమై ఉన్నది, పరమసుఖ స్వరూపమై ఉన్నది, పరమశాంతమై ఉన్నది, పరమోత్కృష్టమైన స్థితి అయి ఉన్నది. అది బ్రహ్మమే అయి ఉన్నది. బ్రహ్మమే బ్రహ్మము. ఆత్మ సమర్పణయే లక్ష్యముగా కలిగి ఉండుము. ఓ భగవంతుడా, నేను నీవాడను. ఈ సర్వస్వము నీదే. నీ ఇచ్చయే నెరవేరుగాక. మనసు సర్వవృత్తుల నుండి విడిబడి నేను బ్రహ్మమును అనుభూతి కలుగుటే నిర్వికల్ప సమాధి. మూలము బ్రహ్మము. మనసు దాన్ని ఆలోచించలేదు, కండ్లు చూడలేవు. ఆ పరబ్రహ్మము ఇంద్రియాతీతమైనది. దాని శక్తి వలనే సర్వేంద్రియాలు పనిచేస్తున్నవి. అది భావనాతీతమైనది. మనస్సు, వాక్కు అక్కడ నుంచి వెనక్కు తిరుగుతున్నవి. హిందువులు భక్తి పరవశుడైనప్పుడు, సమాధి స్థితుడైనప్పుడు సహజంగా కళ్ళు మూసుకుంటాడు. దానివల్ల లోపల ఉన్నటువంటి అగోచరమైనటువంటి బాహ్య అంతర్పరిపూర్ణమైన పరమాత్మలో అతని మనస్సు నిమగ్నమైందని స్పష్టంగా తెలుస్తుంది. నిజమైన బ్రహ్మజ్ఞానంలో నాది నీది అనేది లేదు. కర్మ అకర్మ అనే పేరు కూడా అక్కడ ఉండదు. మానవుడు సర్వబాహ్య విషయాలను విడిచి తన లోపలనున్న అనంతతత్వానికి అభిముఖుడైనప్పుడు నిజమైన సాధన ప్రారంభమవుతుంది. తెలియకుండానే సత్యాత్మకు సన్నిహితులు కావడమే. ఆ సత్యాత్మ సన్నిహితత్వం చేతనే వినబడుతుంది, తెలియబడింది తెలుస్తుంది, భావింపరానిది భావింపబడుతుంది. మనస్సు ధ్యాన నిమగ్నమైనప్పుడే నేను బ్రహ్మముననే సత్యం తెలియబడుతుంది. ఉన్నత భావాలు, దివ్యాశయాలు ప్రవహించును. కోరే వ్యక్తి, కోరబడే వస్తువు ఒకే శాశ్వతానందంలో కలిసిపోతున్నవి. ప్రత్యక్షమైన ఈ ఆనంద తత్వమే మతము. నేనే బ్రహ్మను ఎప్పుడైతే బుద్ధి దానితో పాటు సర్వదృశ్య జగత్తు బ్రహ్మములో లీనమవుతుందో అప్పుడే జీవిత సాఫల్యము. ఇట్టి జ్ఞాని సాక్షాత్తు పరబ్రహ్మమే. మనం ఒకరి తప్పులు ఒకరు ఎంచుకున్నంత వరకు దేశంలో ఐకమత్యం, ప్రేమ ఉండదు. బ్రహ్మభావంతో సర్వవిశ్వాన్ని బ్రహ్మంగా దర్శించగలగడమే. బ్రహ్మము గురించి భావనలతో ఉండుము. దుర్గుణాలు తొలగిటే యజ్ఞం. బ్రహ్మము నుండియే బ్రహ్మము ఉదయించినది. బ్రహ్మము బ్రహ్మమునందే ప్రకాశించును. తన యందున్న అంతరాత్మ బ్రహ్మమే కాని వేరొకటి కాదు. ఆత్మ పరమజ్ఞాన స్వరూపమై ఉన్నది. ఆత్మ ఎల్లప్పుడూ ఆనంద స్వరూపమై ఉన్నది.
జీవాత్మకు పరమాత్మ విశ్రాంతి స్థలము. ఈ ప్రపంచం యొక్క ఉనికికి వాస్తవముగా బ్రహ్మమే ఆధారమై ఉన్నది. బ్రహ్మము సత్యమునకు సత్యమై ఉన్నది. ఈ దృశ్య వస్తువులకు వెనుక నిజతత్వం దాగి ఉండుటచే అవి నీకు యథార్థముగా కనబడుచున్నవి. ఆనందమే బ్రహ్మము. ఈ జీవితమే బ్రహ్మము. ఈ బ్రహ్మమును గుర్తెరుగుము. నీవప్పుడు స్వతంత్రుడివై ఆనందము పొందుదువు. బ్రహ్మజ్ఞానము సాటిలేనిది. బ్రహ్మార్పణమమ్మ. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సదన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. మనస్సు సంకల్పంలో లేకపోవడమే సెలవు. మనతో మనం ఉన్నప్పుడు ఉన్న సుఖము ఆలోచన లేకపోవడమే సెలవు. భావన లేకుండా కడిగిన ముత్యంలా ఉండాలి. తలంపులు తగ్గించుకుని అంతర్ముఖంగా ఆత్మగా ఉంటూ అన్నీ ఆత్మగా చక్కబెట్టుకోవాలి. అమ్మలక్కల పెద్ద పురుళ్ళు వంటివారు. వారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వేళ మనం మూలంలో మనం ఉండాలి. కరెంటు పోతుంది, పనులు జరగట్లేదు, ఆలోచనతో చిరాకులు మనసు తెప్పిస్తుంది. అయితే దానికి ఏమీ అంటుకోకుండా తిప్పుకోవాలంటే నేను పూర్వం రోజుల్లో ఉన్నానని అనుకుని పనులు ప్లాన్ చేసుకోవాలి. భౌతిక విషయం ఇది. మన లోపల స్థితిని బట్టి పరిస్థితిని ఆత్మగా తిప్పుకోవాలి. దానివల్ల ప్రారంధానుసారము ఏ రకంగా మానసికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ఆత్మగా ఉండగలము. నీలోనే ఉండు, నీవుగా ఉండు, నీవు నీవై ఉండు, నీవుగా నీవు ఉండు. నేను ఆత్మను, ప్రపంచం నిజం కాదు. అయితే ప్రపంచానికి ఆధారమైంది ఆత్మ అని తత్వ విచారణలో అంతటా ఆత్మను కనుగొని అనుభవించినప్పుడు నేనే బ్రహ్మము, అంతటా నిండి ఉన్న బ్రహ్మము అన్న అనుభవం కలుగును. నేను ఆత్మగా ఆత్మలో నివసిస్తున్నాను. నేను ఆత్మలో వ్యవహారములు జరుగుతున్నాను. ఎల్లవేళలా ఆత్మతో ఆత్మ స్పర్శిస్తూ అనుభవిస్తున్నాను. ఆత్మగా ఆత్మని కనుగొనుచున్నాను. సర్వం కల్విదం బ్రహ్మ. బ్రహ్మము తప్ప వేరే వస్తువు లేదు. క్షణం వృధా కాకుండా మన తత్వంలో మనం ఉండాలి. ఆత్మ సాంగత్యం ఉన్నవారికి జరగవలసింది శరీరాన్ని త్యజించలేము కాబట్టి మంచిగా తిప్పి శరీరంతో ఆత్మగా ఆడుకోవాలి. ధైర్యలక్ష్మిని ఎల్లవేళ తోడుంచుకోవాలి. మనల్ని పుట్టించినవాడు పరమాత్మ. ఎల్లవేళ మనం ఆయన్నే చూడాలి. ఎల్లవేళ స్వస్వరూపంలో ఆత్మగా ఉంటూ మన గుర్తులో మనం ఉన్నప్పుడే మొత్తం గుర్తు ఉంటుంది. నేను ఆత్మను అన్న గుర్తు కోసమే మనం పుట్టాము. ఆ ఎరుకలో ఉండటమే మొదలు అంతము కూడా. సత్యాన్వేషణ వలన నిత్య వస్తు వివేకం తెలుస్తుంది. ఆత్మ సాంగత్యం స్పీడ్ పెరిగే కొద్దీ ఆలోచనలు తగ్గి నేను ఆత్మను, మనస్సును కాదు అనే విషయం తెలిసి ఆత్మానుభవంలో ఆత్మగా ఉంటాము. అంతఃకరణ వైరాగ్యం, మౌనం రావాలి. శ్రద్ధగా వినడం, వినిన దానిని మననం చేయడం, దానిని పట్టుదలతో అనుభవంలో పెట్టుకున్నప్పుడు అంతా హాయి. లోపల బయట అంతా హాయి. మనం ఆత్మస్నానం చేయాలి. దేహస్పృహ ఉంటే అన్నీ గుర్తుకు వస్తాయి. అది లేకుండా ఆత్మస్పృహలో మనం ఉండాలి. ఆంతరింగిక మౌనంలో బ్రహ్మానంద రసాన్ని త్రాగుతాము. పాపపుణ్యాలు శరీరానికే, ఆత్మకు ఏమీ లేవు. నేను దేహమును అనుకోవడమే పాపము. నేను ఆత్మని అనుకోవడమే పుణ్యము. బ్రహ్మం గురించిన ఆలోచన గమనికలో మనం ఉన్నట్లయితే మనం బ్రహ్మంలో ఉన్నట్లే. మనం అంతా ఆత్మ స్నేహితులం. ఎల్లవేళ క్షణం మరవకుండా నేను ఆత్మను, అంతా ఆత్మ అన్న భావంలో ఉంటూ ఆత్మగా అన్ని పనులు చక్కబెట్టి బంధాలు ఆత్మగా అందంగా మాట్లాడదాం. సంసార జీవితం అందంగా చక్కబెట్టుకుందాము. వయసులో ఉండగానే వైరాగ్యంలో ఎవరి డ్యూటీ వారు చేసుకోవాలి. వ్యతిరేకత రాకూడదు. సమస్యలు, విషయాలు ఉన్న ఇంటిని ఆత్మవైపు తిప్పుకొని తేలికగా
తత్వంలో ఉండాలి. మనం లోపల ఖాళీగా ఉన్నప్పుడు ఎవరినీ బాధపడలేము. జీవితం బాగా ఆత్మగా జీవిస్తే ధ్యానం బాగా చేయగలము. తప్పనిసరిగా మన గుర్తింపులో మనం ఉండాలి. ఎల్లవేళలా తన్మయ స్థితిలో ఉండాలి. శరీర సుఖం మనల్ని మభ్యపెడుతుంది. ఆత్మసుఖం అంతటా నిండిన చైతన్యంలో మనల్ని ఉంచుతుంది. మనకు ఆకార వికారాలు లేవు. ఉన్నది ఉన్నట్లుగా ఆత్మగా ఉండటమే. లేనిది లేనట్లు తెలుసుకుంటూ ఆత్మ మాట వింటూ ఆత్మసుఖంలో ఉండటమే. ప్రతి ఒక్కరం మహాత్ములమే. సాధన క్రమం తెలుసుకుని మూలంగా ఉండటమే. భక్తి మన తల్లి, జ్ఞానం మన తండ్రి. నాకన్నా వేరైంది ఏమీ లేదు. ఎందుకు తెలియడం లేదు? నీ చైతన్యంలో నీవు చూసినప్పుడు సర్వత్రా అంతా నీవే. మాయకు ఆధారమైంది కూడా బ్రహ్మమే అయినప్పుడు సర్వం చైతన్యంగా హాయిగా ఉండగలుగుతాము. తత్వ విచారణలో గుణాలను తీసుకుంటూ ధ్యానంలో నేను ఆత్మను అన్న అనుభవంలో ఉన్నప్పుడు ఎల్లవేళలా హాయిగా ఉండగలము. నేను ఆత్మగా ఉన్నాను. ప్రతి క్షణం ఇదే మన కర్తవ్యం. చైతన్యం తెలిసింది, మన లోపల అంతటా ఉన్నది అని తెలిసింది. కానీ దానిని మరుస్తూ తెరుస్తూ ఉంటాము. నేను ఆత్మను, నేనే అంతా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు అది సొమ్మసిల్లుతుంది. సృష్టి గురించి అవగాహన వచ్చినప్పుడు ప్రపంచం శూన్యత్వం ఎలా వస్తుంది అన్న ప్రశ్న రావచ్చు. లోపల ధ్యాసలో ఉంటూ ఆత్మగా పనులు చేస్తున్నప్పుడు మనస్సు కదలక తన ఆత్మసుఖాన్ని అనుభవిస్తుంది. అంతటికీ ఆధారం ఆత్మయే. విశ్వవ్యాపకమైన పరమాత్మను నేను అని మౌనంలో నుండి ఎల్లవేళలా ఉంటూ చూస్తూ నాటకీయంగా శరీర పనులు చక్కబెట్టుకోవాలి. ఇదే ఆత్మసుఖము. అలాగే మీరు నిత్య నిరంతరం ఉండాలి. బ్రహ్మార్పణం. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. ఇది దేవుడి శరీరం అనుకుని శరణాగతితో ఉండాలి. మన లక్ష్యం కోసం మనం ఆలోచించుకుని టైం తీసుకోవాలి. ప్రతిరోజు పరీక్షలా సాధన చేసుకోవాలి. క్షణం వృధా చేయకుండా, దేహధ్యాస రానేయకుండా ఇహం పరం చక్కబెట్టుకోవాలి. మనస్సే బంధము, విడుదలే మోక్షము. ఇది ఉపనిషత్తుము, వేదాంతము అబద్ధమైన ప్రపంచం కోసం జీవితం అర్పించేస్తున్నాము. కాలచక్రం తిరుగుతోంది. నేను ఆత్మను అన్న దానిలో మనం తిరిగినప్పుడు అంతటా నిండి ఉన్న ఆత్మగా మిగిలిపోతాం. జన్మల చక్రములు పడము. ప్రపంచ చక్రానికి ఆధ్యాత్మికతకి ఇరుసనగా ఆత్మ నేను అన్న భావనలో ఉండాలి. వివేకంతో ప్రతిదీ నిమిత్త మాత్రంగా ఏమరపాటు లేకుండా చేసుకోవాలి. ప్రతి జీవి ఆత్మగా సుఖపడాలి. ఆత్మ సంకల్పం వల్ల హాయిగా ఉండగలము. ఆలోచనల వల్ల చూసేది, వినేది, మాట్లాడేది ఇన్ని పనులు వస్తాయి. కానీ ఆత్మగా ఉండటం వల్ల ఆత్మాలోచనతో ఈ పనులు ఒకటిగా జరుగుతాయి. సృష్టి నాదే. ఎందువల్లంటే బ్రహ్మంలోంచి బ్రహ్మంగా ఉండి సృష్టి బ్రహ్మంతో ఆడుకుంటున్నాము. నేను లేని చోటే లేదు. నేనే అంత. బ్రహ్మంలో ఉంటే ఇహం పరం సుఖమే. అందుకు ఆయన్ని విశ్వాసంతో తలవడమే. బజార్లో ఉన్న వస్తువులలో సుఖం కావాలని కొంటున్నావు. నీలో నీవు ఉన్నప్పుడు అంతా సుఖమే. మన గుర్తింపులో మనం ఉంటే అంతా ఆనందమే. ఎవరి భావన, ఆలోచన రాదు. ఆనందమైనది ఇది ఒక్కటే. వృధా పోనిది ఇది ఒక్కటే. చిన్న సాయం చేసినా ఎవరినో అంత గుర్తుపెట్టుకుంటున్నాము. అన్నీ ఇచ్చి అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మను ఇంకా ఎంత కృతజ్ఞతతో తత్వంలో స్మరించుకోవాలి. మన తత్వంలో మనం ఉండటమే గురువుకి ఇచ్చే గురుదక్షిణ. చిన్నప్పటి నుంచి ఆత్మతత్వం అనే ధ్యేయంలో ఏకాత్మగా, ఓపిక, ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా ఉన్నాను. ప్రారంధం ఒక్క రోజులో పోయేది కాదు. దానిని మనమే తెచ్చుకున్నాము. మనమే అనుభవించాలి. భ్రమంలో ఉన్నప్పుడు అది తేలికవుతుంది.
బ్రహ్మతత్వంలో ఉన్నవారు శరీరానికి మానసికంగా శారీరకంగా ఎన్ని వచ్చినా లెక్క చేయరు. కర్త కర్మ క్రియ అన్నీ బ్రహ్మమే. దానివల్ల బ్రహ్మభావన పెరిగి శరీర ధ్యాస తగ్గుతుంది. దైవం అంటే గుర్తింపు, ఎరుక. రోజుకు ఒకసారైనా మనల్ని ఎంత విశిష్టంగా చేశాడో ఆలోచిస్తున్నామా? లేదు. బాహ్యం కోరికల కోసము తలుస్తున్నాము. మన శరీరాన్ని పైనుంచి క్రింది వరకు నడిపిస్తున్న యథార్థ వస్తువును ఎల్లవేళలా గుర్తించినప్పుడు అదే మనమని తెలుస్తుంది. తుది శ్వాస విడిచే వరకు మన తత్వంలో మనం ఉంటే ఇహంలో ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండవచ్చు. మరణం ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండవచ్చు. సంస్కారం ఎలా ఉన్నా తీవ్ర ప్రయత్నంతో బ్రహ్మాన్ని పొందవచ్చు. ఆత్మగా ఉండటమే ఆధ్యాత్మికం. చేసే పని యజ్ఞం, తినేది ప్రసాదము, నడిచేది యాత్ర, చూసేది పరమాత్మ స్వరూపం. ప్రతిరోజు శరీర పనులు చేసుకుంటూనే ఉన్నది ఉన్నట్లుగా నిర్విషయానందంలో నిరామయంగా నిష్కలంకంగా ఉండాలి. విశ్రాంతి అంటే ఏమిటి? ఏ కారణంచే మనం వచ్చాము? నేను బ్రహ్మను అన్నదే విశ్రాంతి. కారణ శరీరం మూట ఆత్మగా ఉంటామో తెలుసుకుంటున్నాము. శరీర ధ్యాసలే. మనం ఎందుకు ఏడవాలి, ఎందుకు నవ్వాలి? భ్రమలో భ్రాంతులు లేకుండా ప్రేమగా చైతన్యంగా అందరినీ చూస్తూ ఎవరి గుణంతోనూ లీనమవ్వకుండా ఆత్మగా ఉంటూ ప్రేమయే మన స్వరూపంగా జీవించి ఉండగానే మరణించినట్లు ఉండాలి. నేను జ్ఞానం పని కోసం వచ్చాము. మామూలు లాభ నష్టాలు ఇష్టం ఉండదు. క్షణం వ్యాపారపాటు లేని ఆత్మలాభమే లాభము. ప్రపంచమంతా మనకు గురువే. చైతన్యంగా ఉంటూ అందరిలో చైతన్యాన్ని చూస్తూ మంచిని తీసుకుంటూ చెడును వదిలించుకుంటూ ఉండాలి. అటువంటి మంచి నడత వల్ల ధ్యానంలో ఉన్నత స్థితిని అందుకొనగలము. ఎవరిని విమర్శించరాదు. యుక్తిగా విషయాల నుండి మరల్చుకోవాలి. నేను ఆత్మనన్న యథార్థాన్ని ఈ జన్మలో గ్రహించాలి. అన్నీ తెలుసుకోకుండా దేహ సంబంధంలో బ్రతికితే అది మాయ. మనం జన్మలేని పని చేసుకోవాలి. తప్పించుకుందామన్నా తప్పదు. ఇది ఏం పనులు ఎంత పట్టుదలగా చక్కబెడుతున్నామో అదేవిధంగా నేను బ్రహ్మమును అన్న భావనలో పట్టుదలగా అంతా బ్రహ్మమే అన్న సాధన చేయాలి. నాకు ఎల్లవేళ ఆత్మతత్వం తప్ప వేరు పని లేదు. ఎరుకే బ్రహ్మము. ఎన్ని పనుల్లో ఉన్నా నేను బ్రహ్మమునన్న ఎరుకుతో అంతా బ్రహ్మంగా చక్కబెట్టుకోవాలి. తనలో తాను చైతన్యంతో అన్ని బంధాలను చైతన్యంగా చూస్తూ ధర్మంగా విధులు నిర్వర్తించుకుంటూ బంధ విముక్తం అయిపోవాలి. మన బంధం ఆత్మబంధం, బ్రహ్మబంధం. బ్రహ్మములో ఉండియే మీ జీవితాన్ని బ్రహ్మమయంగా గడపాలి. శరీర స్వార్థాలతో శరీరం మనస్సు పాడు చేసుకుంటున్నాము. ఎవరు వచ్చినా తీర్చిదిద్దుతారు. మరణ సమయంలో ఎవరైనా నీకు తోడు రావటం లేదు. మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నేను ఆత్మను అన్న ధ్యాసలో ఉంటూ వచ్చే విషయాలు బ్రహ్మాధారంతో విచారణ చేసుకుంటూ బ్రహ్మలయంలో ఉంటూ హాయిగా నాతో అంతటా ఉన్నది బ్రహ్మమే అన్న గుర్తింపులో చైతన్యంగా ఉండాలి. పరిపూర్ణ ఆనందం తెలియక సోమరిపోతుల్లాగా సమయం వృధా చేస్తున్నాము. మన మనస్సును మనం లైన్లో పెట్టాలి. ఎల్లవేళలా దానిని చైతన్యం వైపుకు తిప్పుతూ ఉండాలి. బ్రహ్మార్పణం. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. బ్రహ్మం పుట్టినరోజు. మన చైతన్యంలో చైతన్యంగా ఉంటూ అన్ని కార్యక్రమాలు హుషారుగా బ్రహ్మంగా జరుపుకోవాలి. ఈరోజు నా పుట్టినరోజు. నేను ఆత్మను. ఆత్మకు పుట్టుక చావు లేదు. నేను బ్రహ్మను అనే లయంలో అందరూ మునిగిపోవడానికి తత్వంగా ఈరోజు ఎక్కువసేపు బ్రహ్మ సత్సంగం చేసుకుంటున్నాం. అంతర్గతంగా హాయిగా బ్రహ్మంలో ఉండటమే బాహు వంటి ధ్యానానుభవంలో ఉన్నది ఉన్నట్లుగా ఉండటమే. నేను నాది
ఈ దేహము అనుకుంటున్నాము, కానీ నాది బ్రహ్మము, నా సొత్తు బ్రహ్మము అన్న అనుభవంలో ఎల్లవేళలా ఉండాలి. అప్పుడు మేను లక్షణాలు పోయి బ్రహ్మస్థితి స్థిరమవుతుంది. బ్రహ్మం కంటే వేరుగా ఇంకొకటి లేదు. లక్ష్యం ఏమిటంటే హాయిగా నిత్య నిరంతరం బ్రహ్మంలో లయం అవ్వాలి. బ్రహ్మంలో తాదాప్యం పొందగా వచ్చేది బ్రహ్మ సత్సంగం. ఇది ఎక్కడ ఉన్నా ఎల్లవేళలా జరుగుతుంది. ఇంద్రియ వ్యాపారాలు తగ్గి హాయిగా ఉంటాము. మన ధ్యానంలో ఉంటూ బ్రతుకంతా బ్రహ్మం గుర్తింపులో గడుపుకోవాలి. ఈ జన్మలు గొడవలు మనకెందుకు? జన్మలు లేని స్థితికి వెళ్ళాలి. మనం బ్రహ్మంలో ఉంటూ మన క్రింది వారికి నేర్పాలి. ఇలా తరతరాలు బ్రహ్మ ప్రవాహంలో బ్రహ్మంగా నడవాలి. మనమంతా బ్రహ్మంగా ఉండటమే నాకు శుభాకాంక్షలు. పెద్దవారు శుభం కోరుతారు. ఎల్లవేళలా మీరు బ్రహ్మంలో ఉండటమే నాకు శుభము. శరీరాన్ని బ్రహ్మాన్ని విడదీయండి. అప్పుడు బ్రహ్మంలో బ్రహ్మంగా ఉండగలము. జ్ఞాని జగత్తంతా ఆత్మతత్వంలో ఉండాలని కోరుకుంటాడు. మనం బ్రహ్మం ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా వెళ్ళి బ్రహ్మాశీర్వాదం ఇచ్చి రావాలి. మనస్సును ఖాళీగా ఉంచుకోవడం వల్ల రోజులు క్షణాల్లా గడుస్తున్నాయి. ప్రతి కార్యం ఏకాత్మగా అంతా నేనే అన్న భావనతో చేయాలి. వాక్యాలతోమైన స్థితిలో ఉన్నప్పుడే మనకు ఆనందం వస్తుంది. ఇంద్రియాలు మన చెప్పు చేతుల్లో ఉండి నేను బ్రహ్మమునన్న అనుభవంలో అంతటికీ ఆధారము బ్రహ్మమే అన్న ఆచరణతో ఏ కోరికలు లేకుండా ఉంటున్నాము. కావున ధ్యానం బాగా కుదురుతుంది. ధ్యాన శక్తిలో బ్రహ్మధ్యాసలో పనులు చేస్తున్నాము కాబట్టి లోపల బయట అంతా హాయి. ఏది నేను కాను, నేను కానిది ఏది అని విచారణ చేసినట్లయినా నేను కానిది ఏదీ లేదు. అంతా బ్రహ్మం, అంతా ఆత్మే. అంతటికీ ఆధారమైన బ్రహ్మమును నేను ఎల్లవేళలా లోపల నేను బ్రహ్మమును భావనలో ఉండాలి. బయట అంతటికీ ఆధారమైన బ్రహ్మమును అనుభవిస్తూ ప్రతిక్షణం బ్రహ్మ గుర్తింపులో ఉండాలి. అప్పుడు నేనే అంత అన్న అనుభవం నిరంతరం కలుగుతుంది. బ్రహ్మ సాధన అలవాటైన తర్వాత పూజ అన్ని బ్రహ్మముగా జరుగుతాయి. మన బ్రహ్మ నిలయం అది మన చైతన్యంలో మనం ఉండిపోయినప్పుడు అండపిండ బ్రహ్మాండమంతయు బ్రహ్మమే అవుతుంది. బ్రహ్మంలో నుంచి వచ్చాము. బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మ దృష్టిలో బ్రహ్మాన్ని చూడాలి. ప్రపంచానికి ఆధారమైన బ్రహ్మమునే చూడాలి. మనం దేనికి ఏమీ లేదు. జన్మచక్రం ఇంకా మనకు వద్దు. కాలం సాక్షిగా ఎలా ఉన్నామో అదేవిధంగా బ్రతుకు సాక్షిగా ఉన్నాము. పేరు గుర్తుకు రాగానే నామం రూపం గుర్తుకొస్తాయి. అలాగే దేని చూసినా నేను బ్రహ్మమును, అంతటికి ఆధారము బ్రహ్మము అన్న ఖాళీ చైతన్యం రావాలి. రెండో వస్తువు ఉన్నప్పుడు విభిన్న భావాలు ఉన్నాయి. అసలు రెండో వస్తువు లేదు. కేవలం బ్రహ్మ మాత్రమే ఉన్నాయి. బ్రహ్మంలో ఉన్నప్పుడు అంతా బ్రహ్మమే. బ్రహ్మ ధ్యాసలో బ్రహ్మ వాక్కులా ఉండాలి. సరస్వతీదేవి ఎల్లవేళలా బ్రహ్మ చైతన్యంలో బ్రహ్మంగా ఉంటుంది. అందుకే ఆమె వాక్కు సత్యవాక్కు. సాధన, శ్రవణం, మననం అన్నీ బ్రహ్మమే. బ్రహ్మం అంటే నిశ్చలమైన మనోమౌనమే. దానికి ఏమీ లేదు. ఎల్లవేళలా గమ్యాన్ని మూలాన్ని పట్టుకొని మనం స్వరూపంలో మనం ఉండగలము. నేను బ్రహ్మమును అన్న దానితో ఎలా సహజంగా ఉంటున్నామో అదేవిధంగా నేను ఆత్మను అన్న గుర్తింపులో ఎల్లవేళలా ఉండాలి. తల్లి మనస్సు పిల్ల కావున గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు చూస్తూ ఉంటుంది. కావున 24 గంటలు శరీరంగా డ్యూటీ చేసుకోండి. మనస్సు ఎప్పుడు తీవ్ర ప్రయత్నంలో బ్రహ్మాలయంలో ఉంచాలి. నేను బ్రహ్మమును అన్న దృఢ నిశ్చయం ఉన్నప్పుడు మనస్సును సులభంగా ఉండేటట్టుగా చేయగలం. స్వచ్ఛత బ్రహ్మం యొక్క లక్షణము. మన పనులు, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. బ్రహ్మం ఎలా ఉందో అలా ఉండిపోండి.
ఇక భావాలు ఎలా వస్తాయి? వచ్చినా సాధనలో తొలగిపోతాయి. బ్రహ్మ మూలంలోనే మూలంగా ఉన్నప్పుడు ఆలోచనలు రావు. జ్ఞానం బ్రహ్మం గురించి వినేటప్పుడే ఆ లక్షణంలోనే అవతల స్థితి మనం అనుభవించేలా వినాలి. మాటలలో సూక్ష్మమైన తత్వాన్ని నడతని ఎల్లవేళలా తెలుసుకోవాలి. బ్రహ్మైక వస్తు సాధన జరగాలి. ఎల్లవేళలా ఆ ఏక వస్తువుగా ఉండాలి. ఏక వస్తువుగా మిగలాలి. ఇది రాజమార్గం. రెండవది లేనే లేదు అనే గుర్తింపులో ఉండాలి. సాధనే బ్రహ్మము, బ్రహ్మమే సాధన. శరీర పర్యంతం వరకు ఇలా ఉండవలసిందే. అజ్ఞాని జ్ఞాని ఇద్దరిలో ఉన్నది బ్రహ్మమే. అయితే అజ్ఞాని నేను దేహమును అనుకుంటున్నాడు, జన్మలు ఎత్తుతున్నాడు. జ్ఞాని నేను ఆత్మను, అంతా ఆత్మే అన్న అనుభవంలో ఆత్మగా మిగులుతున్నాడు. ప్రపంచమే గురువు కింద తీసుకోవాలి. నేను బ్రహ్మమును అన్న భావనలో ఎల్లవేళలా ఆధారమైన బ్రహ్మమును గ్రహించాలి, అనుభవించాలి, ఆచరించాలి. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం అమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాం. అభివృద్ధి అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి. ఆడంబర జీవితంతో కాలక్షేపం చేయరాదు. సమానమే సౌఖ్యానికి పునాది. నేను భగవంతుణ్ణి, నీవు కూడా భగవంతుడివే. ఈ దేహం నాకు సాధన మాత్రమే. అనంతమైన కాలం నాది. బ్రహ్మతత్వం నీ ఆస్తి, నీ జన్మ హక్కు, నీ సహజమైన ఆస్తి అయిన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని బ్రహ్మముగా మనమంతా ఉందాము. స్వామి అంటే నిరంతరం ఇచ్చేవాడు. దైహికముగా ప్రతి మానవుడు ఒక్కటే. తత్వమసి ఆ బ్రహ్మము నీవే. నీవు చూస్తున్న ప్రతీదీ నీవే. నీవే భగవంతుడివి. నీ ఆత్మను పరమాత్మకు అంకితం చెయ్యి. ఆయనలో ఐక్యమైపో. ఏక సత్యంతో నిస్వార్థమైన ఐక్యతయే నిజమైన కర్మ. ఓ ఆనంద కర్మిష్టి, ఎంత ఆలోచన భారాన్ని తగ్గించుకుంటే అంత బలం వచ్చి అంత సుఖం అనుభవిస్తావు. అందరిలో భగవంతుని చూచుటే జ్ఞానం యొక్క పరమావధి. దేవుడు తన్ను తాను ప్రేమించుకుని ఈ ప్రపంచమును తయారు చేసి మరలా తనతో తాను అనుభవము ద్వారా తనలో ఐక్యమవుతున్నాడు. కావున నీవే అఖండమైన అనంతమైన బ్రహ్మవు. నీవే బ్రహ్మవు. బ్రహ్మముగా ఉండుటే విశ్రాంతి. నేను బ్రహ్మమును, సనాతుడును. నిన్ను నీవు సర్వశక్తివంతుడుగా బ్రహ్మముగా చేసుకొనుము. ఆత్మ లేకుండా దేహం నిలవదు. భగవద్భావంలో నివసించేవాడిదే సంపూర్ణ జీవితం. భగవంతుడే సత్యం, నిజం. కోరికల వల్లనే కదా దుఃఖములు వచ్చుచున్నవి. మీ విధికి మీరే కర్తలు. నీవు నిన్ను సర్వశక్తిమంతుడుగా చేసుకొనుము. నీవు చూచుచున్నదంతయు నిజమే, నిజమైన దివ్యత్వమే. దానిని గుర్తెరిగి ఉండుము. ప్రాపంచిక ఉద్రేకములను, ఇచ్చలను జయించగలవు. ప్రాపంచికముగా కాక బ్రహ్మమయముగా చేసుకుందువు. ప్రతి విషయము, ప్రతి పని అంతా పరమాత్మే. సద్గురువులు దొరుకుట చాలా దుర్లభము. మనస్సుపై నిగ్రహము కలిగి ఉండాలి. సంపూర్ణ విషయ విరక్తి కలిగి ఉండాలి. సాధనచే ప్రత్యక్షముగా బ్రహ్మానుభూతిని పొందవచ్చును. బ్రహ్మానుభూతియే మానవ జన్మ సార్థకము. శారీరక మానసిక శక్తులన్నింటినీ దైవ ధ్యానమునందే వినియోగించవలెను. ధ్యాన సమయమున సంకల్పములు ఉదయించినను ఉపాసనా దైవమునందే దృష్టిని సంలగ్నపరచుడు. అప్పుడవి వానంతట అవే తొలగిపోవును. దృఢ నిర్ణయంతో దృష్టిని అంతర్ముఖమునర్చి బ్రహ్మతత్వమును ధ్యానించుము. ఇప్పటి నుండియే బ్రహ్మానందము అనుభవింపుము. మానవ జన్మ హక్కు అయినా బ్రహ్మానందంలో ఉండుము. జీవితకాలము అతి స్వల్పము. ప్రతిబంధకములు మెండుగా ఉన్నవి. మృత్యుదేవత జీవులను కబళించి వేయుటకై సిద్ధముగా ఉన్నది. ఆలస్యం చేయుకు, తరించు. అమోఘమైన మానవ జన్మ లభించినది. ఈ జీవితమునందే చరమలక్ష్యమగు ఆత్మ సాక్షాత్కారము పొందుము. బ్రహ్మము బ్రహ్మముగా ఉండుట, నీవు బ్రహ్మము
నేను బ్రహ్మము, సర్వము బ్రహ్మమయం. ఇదే ఆత్మ సాక్షాత్కారము. మనము నిత్య నిరంతరము అంతర్ముఖులై బ్రహ్మ తాదాప్యముతో ఉందాము. మానవునకు బ్రహ్మత్వమును కలిగించు సంస్కారమే సంస్కారము. బ్రహ్మతేజము ఈ భావముతో జన్మించితిమి. భగవంతుడు ఈ మహావ్రతమును సాధించుటకై భూమిపైకి మనల్ని పంపినాడు. సత్యజ్ఞానానంద స్వరూపుడైన ఆత్మను నేనే. ఆత్మ అంతటా వ్యాపించి ఉండేది గాను, రూపము లేనిది గాను ఉన్నప్పటికీ రాగద్వేషాదులనడి మాలిన్యము లేని బుద్ధియందు చక్కగా తెలియబడుచున్నది. ఆత్మ ప్రకాశం వలన దేహేంద్రియ మనోబుద్ధులను జ్ఞానము గలవిగా అయినవి గాని జడములగు దేహేంద్రియాలకు స్వతహా ప్రకాశము లేదు. ఆత్మయందు మనస్సంబంధమైన కర్తృత్వ భోక్తృత్వములు లేవు. ఆత్మకు సచిదానంద నిత్యకర్మములే స్వరూపము. ఆత్మకు మనస్సు లేనందున సుఖదుఖములు లేవు. బ్రహ్మవేత్తకు ప్రపంచము ప్రపంచాధారమైన ఆత్మ కంటే వేరు లేదని నిశ్చయించి సత్యజ్ఞానానంద స్వరూపుడై సుషుప్తియందు హెచ్చుతగ్గులు లేనందున అఖండ స్వరూపుడైన తన యందు మనస్సు అన్నది లేకపోయిన మాత్రము చేత సమస్త జగత్తు బ్రహ్మమే అని అనుభవముచే నిత్యానంద స్వరూపుడినై ఉంటున్నాను. సత్యజ్ఞానానంద స్వరూపి అయిన ఆత్మ తనకు తానే సాక్షాత్కరించును. జ్ఞానియు జ్ఞానముచే కోరిక క్రోధాదులను జయించి శాంతిని పొందును. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. బ్రహ్మజ్ఞానము సాటిలేనిది. ఎలా అనగా బ్రహ్మజ్ఞానము పొందినవాడు శాశ్వతముగా జనన మరణ దుఃఖము నుండి బంధ విముక్తుడగును. అనుక్షణము ఎవరైతే అణువు కూడా బ్రహ్మము కంటే వేరు కాదని భావము కలిగి ఉండునో అతడే బ్రహ్మనిష్ఠుడు. బ్రహ్మమును ఎడతెగకుండా ధ్యానింపము. మనస్సు ఆలోచించుట ఎప్పుడు విరమించునో, సంకల్పాలు ఎప్పుడు ఆగునో, నిద్ర కాని లేని స్థితి ఎప్పుడు కలుగునో, మానవునికి తాను శుద్ధ చైతన్య స్వరూపుడను ఎరుక ఎప్పుడు కలుగునో అప్పుడతడు పరబ్రహ్మానుభూతిని పొందును. మంచితనము దైవత్వమునకు దారితీయును. బ్రహ్మమునందు విశ్రమించే వరకు మానవునకు విశ్రాంతి అనున్నది లేదు. బ్రహ్మచింతనతో బ్రహ్మముతో ఈ దినమును నింపివేయుము. దినమంతయు దైవముతో బ్రహ్మముతో జీవింపుము. నీకు ఏది శ్రేయస్కరమో దానిని భగవంతుడు ముందుగా నిర్ణయించి ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహమే ఆరాధన. నేను బ్రహ్మమును అనుచు జీవితము గడుపుము. నీవు అవినాశివి. నీవు నిత్య సత్య స్వరూపుడువు. జీవితమునకు ఆధారము నీవే అయి ఉన్నావు. నీవు బ్రహ్మవే. దీనిని గుర్తెరింగి స్వతంత్రుడు వగుము. మనస్సు యొక్క సంస్కారము మరియు క్రమశిక్షణపై ఆధ్యాత్మిక జీవనము ఆధారపడి ఉండును. బ్రహ్మభావన సాధనచే బ్రహ్మమునందు ఏకాగ్రమగుదువు. బ్రహ్మమును మిక్కిలి శ్రద్ధతో విశ్వాసముతో అనుదినము ప్రార్థింపుము. నీకు దైవ సహాయము ఆవశ్యముగా లభించి తీరును. నీవు సర్వైక్యానుభూతి పొందాలి. స్వానుభవము ద్వారా బ్రహ్మముగా మిగలాలి. అతీతంగా మన దివ్యత్వాన్ని నిలుపుకోవడమే పవిత్రత. బాహ్య విషయాలకు బానిస కాకుండాటే పరిపూర్ణ పవిత్రత. ఇదే ఆత్మజ్ఞానం, ఆత్మార్పణ, నిస్వార్థ భక్తి ఉండాలి. ఆత్మవంచన లేని స్వేచ్ఛా జీవితాన్ని, దివ్య తన్మయ జీవితాన్ని గడపాలి. సర్వము నా ఆత్మ అయినప్పుడు నేను దేని నుండి పారిపోవటం? ఓహో, ఎలాంటి ఉత్కృష్ట తన్మయత్వం! మెలకువ ఒక విధమైన ఆరోగ్యము, నిద్ర ఆయురారోగ్యము యొక్క ఇంకొక స్వరూపం. ప్రశాంతత మనోహరమైనది. జ్ఞాని అన్నీ నేనే అనుకుంటాడు. తన అనంతతత్వాన్ని
తెలుసుకోవటం వల్లనే సర్వభేదభావాలను లేనందున అన్నీ నేనే అని గ్రహించాను. భక్తి అంటే సర్వంలో సర్వేశ్వరుని సందర్శించడమే. కనిపించిన సర్వ వస్తువులో నిన్ను నీవు చూసుకోవడం. ఆ బ్రహ్మను నేనే, సర్వప్రపంచం నాదే అన్న అనుభూతి పొందవచ్చు. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండమంతా నేనే. నేను లేనిదే లేదు. చిన్న పరిమాణం నుండి దివ్యమైన మానవ జన్మ వరకు జరిగిన పరిమాణానికి తోడ్పడిన భగవంతుడు సంపూర్ణ విశ్వాసార్హుడు. తత్వమసి, ఆ బ్రహ్మము నేనే అన్న అనుభవ జ్ఞానం. జ్ఞానం ముందుకు చూస్తుంది, భవిష్యత్తులోకి. తర్వాత ఏం చెయ్యాలో తెలుసుకోవటమే విజ్ఞానం. దాన్ని ఆచరణలో పెట్టడమే సుశీల్యం. తక్షణమే ఆ బ్రహ్మానందంలో జీవించు. ఇదే దైవ ప్రేరిత జీవితం. ఇదే నీ జన్మ హక్కు. సర్వం నీవే అన్న అనుభూతితో నీవు సర్వాన్ని తెలుసుకోగలవు. జ్ఞానాన్ని కర్మలో, ప్రేమ ద్వారా వైరాగ్యాన్ని తెలుసుకో. పరిపూర్ణ జ్ఞానస్వరూపుడను నేను అఖండామృతానంద స్వరూపుడను. జ్ఞానానందం, బ్రహ్మానందం. ఇదే మహా నిష్కామయజ్ఞము. దేహాన్ని ఆధ్యాత్మిక తీర్థాభిషేకం కోసం ఒక శంఖంగా చేయాలి. ఆ క్షణమే సాటిలేని ఆనందం కలుగుతుంది. నీ మనస్సును నీవు పరిపూర్ణ ఆనంద స్థితిలో, శాంతి స్థితిలో, సమస్థితిలో నిరంతరం ఉంచుకో. నీ బ్రహ్మత్వం మీద ఆధారపడి నిరంతరం ప్రసన్నతతో, శాంతితో, నిరంతరం నీ బ్రహ్మత్వమునందు విశ్వాసంతో ఉండుము. ఏమి చేసినా నీ సత్యాత్మతో చేయి. నిజంగా నీకే కోరిక అవసరం లేదు. నేను విశ్వనాథుడను అనే భావంతో పనిచేయి. కోరిక అనేది ఎప్పుడూ పెట్టుకోవద్దు. నిద్ర లేవగానే నేను బ్రహ్మానంద స్వరూపుణ్ణి కావాలి అని తీవ్ర సంకల్పంతో లేవాలి. బ్రహ్మార్పణమమ్మ. అమ్మ పాదపద్మాలకి నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. ప్రపంచం వాళ్ళలో పడకుండా బ్రహ్మంగా ఉండాలి. మనం మన మనస్సును కదుపుకోకుండా, చిక్కులు తెచ్చుకోకుండా బ్రహ్మముగా ఉంటూ ధన్యులం అవ్వాలి. లోకం మనల్ని చూడదు. అందరూ ఎవరి స్వార్థాలలో వారు ఉంటున్నారు. అందువల్ల లోకం కోసం ఏడవకుండా నిజమైన బ్రహ్మంతో ఎల్లవేళలా ఉంటూ ప్రపంచం నిజం కాదని, నేను ఆత్మనేని అనుభవంలో ఉండాలి. అందరినీ ఆత్మగా చూస్తూ డ్యూటీ చేయాలి. కానీ వారి గుణాల వలలో చిక్కుకోకుండా యుక్తిగా తప్పుకుంటూ ఎల్లవేళలా మన తత్వంలో ఉండాలి. అంతటికీ ఆధారము, మొదలు, మధ్య, చివరు కూడా బ్రహ్మమే అయినందువల్ల తత్వ శరణాగతితో ఉన్నప్పుడు పరమాత్మ బ్రహ్మంగా మనల్ని ఈ వల నుంచి బయటికి లాగి బ్రహ్మంలో పడేస్తాడు. శరీరం సక్రమంగా లేకపోతే సాధన చేయలేము. కాబట్టి శరీర ధ్యాస లేకుండా దానికి అవసరమైనంత మేరకు చూసి, రోగం ధ్యాస లేకుండా వెంటనే మందు వేసి ఎల్లవేళలా ధ్యానంలో నేను ఆత్మను అన్న అనుభవంలో ఉండాలి. శరీర గురువులు శాశ్వతం కాదు. గురువు ఆత్మ కీర్తే శాశ్వతము. ప్రతి పని బ్రహ్మంగా చేయాలి. మనస్సు పని చేయకుండా ఉండాలంటే స్పీడ్గా పనులు చేయాలి. ప్రపంచం చూసినప్పుడల్లా మంచినే తీసుకోవాలి. చెడు రాకుండా యుక్తిగా తప్పించుకోవాలి. భ్రమ, భ్రాంతి అన్నీ పైపైనే, లోపలకు రానియకూడదు. లోపల ఆత్మగా ఉంటూ ఆత్మతత్వంలో ప్రపంచంలో ఆట ఆడాలి. బ్రహ్మమును తెలుసుకోవాలి. కోటి జన్మల ఫలము. నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని ఉంటే లయం అయిపోతాము. శరీర ఆరోగ్యం కోసం తాపత్రయపడుతున్నాము. మరి మనస్సు ఉంటే అనారోగ్యం. బ్రహ్మ మనస్సు ఆరోగ్యం.
దేహ మనస్సు అనారోగ్యాలు తెచ్చిపెడుతుంది. చంటి పిల్లల నడక కోసం ఎంత కష్టపడతారు, అదేవిధంగా మనం బ్రహ్మం కోసం కష్టపడాలి. శరీర ఆరోగ్యం తగ్గి బ్రహ్మ ఆలోచనలు పెరిగి బ్రహ్మస్థితి సహజం అయిపోవాలి. ఎల్లవేళలా స్వచ్ఛంగా ఆత్మగా ఉండాలి. దానికోసమే మన అన్ని సాధనలు. తెల్లవారింది మొదలు పడుకునే వరకు ఇల్లు, ఒళ్ళు లాంటివన్నీ శుభ్రం చేసి వాడుకుంటున్నాం కదా. మరి మన ఆలోచనలు ఎందుకు శుభ్రం చేయడం లేదు? నేను ఆత్మను అన్న భావన ఉంటూ ఏ వ్యవహారంలో ఉన్నా అరటిపండు తొక్క ఒలిచి పండు తిన్నట్టు, అదేవిధంగా మాయ వదిలి బ్రహ్మమే బ్రహ్మాధారంగా గ్రహించాలి. దీనిని స్వచ్ఛ బ్రహ్మ సాధన అంటారు. 10 మంది కబుర్లు ఆడుకుంటుంటే 100లో పనికి వచ్చి ఒక్క విషయాన్ని తీసుకుని బ్రహ్మంలోకి తిప్పుకోవాలి. ఎల్లవేళలా మనసును అంతర్ముఖం చేయాలి. ప్రతి క్షణం ఎరుకతో మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. విషయాలు మన చెప్పు చేతుల్లో ఉండాలి. ఆ విధమైన బ్రహ్మ తలంపులో బ్రహ్మంగా ఉన్నప్పుడు అంతటికీ ఆధారమైన బ్రహ్మంను అన్న అనుభవంలో జీవించి ఉండగానే జీవన్ముక్త స్థితిలో ఉండగలము. ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదు. ఎవరికి వారే యమునా తీరే అనుకుంటున్నాము. కానీ మనం అనుకున్న వాళ్లే మనకి నిరాశను మిగులుస్తున్నారు. ఈ ప్రపంచం అంతటికీ ఆధారము ఆత్మే. అయినా ఈ కలియుగంలో మనిషి ఆలోచన విధానంలో నీతి న్యాయాలు లేవు. ఎంత ఆత్మ అయినా ఎవరిని నమ్మాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు అన్న సందేహాలు వస్తాయి. మనుషుల కన్నా నోరు లేని జంతువులు ఎంతో విశ్వాసంగా మనతో ఆడుకుంటున్నాయి. విశ్వాసం లేక మనిషే శత్రువులు అవుతున్నారు. మనం నీతి న్యాయమనే సంకెళ్ళు వేసుకుని ధర్మబద్ధమైన యుక్తితో జీవితం గడపాలి. మన అనుకున్న వాళ్ళు కూడా వదిలివేసిపోతున్నారు. కానీ మనము బ్రహ్మ సాధనలో ఉన్నాము. కావున అవసరం ఉన్నా లేకపోయినా సాధ్యమైనంత వరకు మనకి ఇబ్బంది కలగకుండా ఎదుటి వారికి తోడు నీడగా ఉండాలి. కాలిపోయే దేహాల్ని నమ్మకుండా అంతటా నిండిన బ్రహ్మంలో, పంచభూతాలలో స్నేహం చేయాలి. ఆధారమైన బ్రహ్మంలో స్నేహం చేసినప్పుడు బాహ్యం అంతా అబద్ధం, బ్రహ్మే సత్యం, ఇదంతా పోయేదే కదా అని తెలుస్తుంది. బాధ బ్రహ్మ విచారణతో తొలగించుకోవాలి. ఆనందం బ్రహ్మ ధ్యానంలో అనుభవించాలి. సాంగత్యం ఆత్మగా జరగాలి. బ్రహ్మంగా అన్ని బంధాలలో బ్రహ్మాన్ని చూస్తూ యుక్తిగా డ్యూటీ చేస్తూ ఎల్లవేళలా నీలో ఉన్న బ్రహ్మంతో నీవు ఉండాలి. అప్పుడు నీవు బాహ్య వస్తువుపై ఆధారపడి లేవు. దేహధ్యాస మమకారులో లేవు. కావున నీవు దుఃఖపడవు. యుక్తిగా ధర్మంగా బ్రహ్మంగా చక్కబెట్టుకుంటున్నావు. కాబట్టి ప్రపంచ మాయాబంధనంలో నీవు చిక్కుకోవు. ఎల్లవేళలా స్వాత్మగా ప్రేమగా అంతర్ముఖంగా సాధనతో ఉంటూ బాహ్యంగా ప్రతిదీ బ్రహ్మంగా చూసుకుంటూ ఏక వస్తువు సృష్టి యావత్తు నిండియున్న బ్రహ్మంగా నీవు మిగులుతావు. అప్పుడు నిన్ను ఏదీ బాధించవు. ఆత్మకి చావు పుట్టుకలు ప్రళయాలు ఏమీ లేవు. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండమంతా నేనే, నేనే అంతా. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. సర్వదా సుషుప్తి అందుండు ప్రకారముగా వృత్తిరహితుడై నిత్యానంద స్వరూపముగా ఉంటున్నాను. జ్ఞాని తన్ను తానే సర్వసాక్షిగా ఉండును. సర్వజ్ఞుడైనప్పటికీ కోరకుండా వచ్చు భోగములు యందును నిమిత్త మాత్రునుగా ఉండును. దేని లాభము కంటే వేరు లాభము లేదో, ఏ సుఖము కంటే వేరు సుఖము లేదో, దేని యొక్క తెలియడం కంటే తెలియదగినది లేదో, అదే బ్రహ్మము. సచిదానందాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ శ్రవణాదుల వల్ల విచారించి తెలుసుకున్న ఆత్మజ్ఞానియే ఆ ఆత్మను తానుగా
చూచుచున్నాడు. జన్మలోని బాధను, మృత్యువులోని శోకాన్ని, ముసలితనంలో క్లేశాన్ని, వ్యాధులలోని దుఃఖాన్ని సాధకుడు సదా దృష్టిలో ఉంచుకోవాలి. సదా భగవంతుని సద్భావాలతో, సదా ఆచరణతో జీవితాన్ని గడపాలి. దానిచే వృద్ధాప్యంలో దుఃఖానికి దూరం కావటమే కాక అనిర్వచనీయమైన బ్రహ్మానంద సాగరంలో యాత్ర చేయడం జరుగుతుంది. మనం అనవసరమైన ఎన్నో విషయాల గూర్చి అలసిపోయేటంతగా ఆలోచిస్తాము. అతి ముఖ్యమైన జీవితాన్ని గూర్చి క్షణమైనా ఆలోచించము. ఇంద్రియాలు మనల్ని ఎంతగానో మోసం చేస్తున్నాయి. వ్యక్తులపైన, వస్తువులపైన ఉండే కోరికల్ని ఆనంద స్వరూపమైన ఆత్మీయందే జీవింపచేయాలి. సమదృష్టి అంటే అందరిలో ఉన్న ఒకే చైతన్యమును దర్శించటం. అందరిలోనే కాకుండా అన్ని పరిస్థితుల్లో కూడా సమదృష్టి కలిగి ఉండాలి. పరిస్థితులు మన స్వాధీనంతో లేవు, కానీ ప్రవర్తన మన అధీనమే. మారుతున్న పరిస్థితుల్లో కూడా సమదర్శనం కలిగి ఉండాలి. ఆనందం మిగులుతుంది. అంతా బ్రహ్మమయంగా దర్శనం కావాలి. ధ్యానమనగా చిత్త విశ్రాంతి. అందరిలో ప్రకాశించే చైతన్యమునే ప్రేమించుము. యథార్థముగా క్రోధము నా స్వభావమా అని విచారించిన నేను క్రోధము కన్నా అన్యమైన వాడిని. నేను శాంతి స్వరూపుడును. నేను భగవంతుడును. పుట్టిన ప్రతి వ్యక్తికి మృత్యువు అనివార్యము. మానవుని జీవితకాలము అతి స్వల్పం. నిత్యానందం, పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి. ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షీభూతం. భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుత్వం నమామి. మానవ ప్రయత్నం కావాలి. మనస్సు భగవానుని యందు పూర్తిగా లయించిన ఆ మనస్సు భగవదాధీనమైపోతుంది. బ్రహ్మానందము నిరంతరాయముగా సంతతదారుగా ఉండి ప్రపంచ స్మృతి లేకున్నచో జీవన్ముక్తుడు. ప్రపంచవాసన లేకుండా బ్రహ్మ సాధనచే దృఢబోధ కలిగి ఉండును వాడే జీవన్ముక్తుడు. సంకల్ప వికల్ప రూపవృత్తులు కలిగి ఉండడో వాడే జీవన్ముక్తుడు. ఆత్మజ్ఞానికి జీవశరీరము యందు అభిమానము ఉండదు. భగవంతుని సర్వత్రా గాంచటే నేత్రములకు సరి అయిన ఆహారము. ఆత్మతో ఏకత్వము పొందుటియే స్వధర్మము. సంకల్ప వికల్ప హేతువకు బుద్ధి శాంతించి ఉండుటచే మౌనము. ఆత్మవేత్తయకు యోగి ఆత్మయందే విలీనమై ఆత్మయే అగును. మొదట మన నడత మాయలో పడకుండా ఉండాలి. బ్రహ్మభావన సాధన అనుక్షణం నిత్యం జీవితాంతం జరుగుతూనే ఉండాలి. సస్వరూపంతో అనగా బ్రహ్మంతో ఆత్మజ్ఞాని క్రీడించును. క్షణముసేపే అయినను సమాధిని ఆశ్రయించి బ్రహ్మమును దర్శించుము. ఎవరి గురించో నాకెందులకు, నేను నేనుగా ఉండాలి అని భావించాలి. మనం చేసే బ్రహ్మభావన పట్ల ప్రగాఢ నమ్మకం పెంచుకోవాలి. నేననగా బ్రహ్మమని ఎల్లప్పుడూ భావింపుము. సనకాదులు ఎట్లా బ్రహ్మవృత్తి విడవరో అలా జీవన్ముక్తులు బ్రహ్మవృత్తి విడవరు. అహం బ్రహ్మాస్మి అని మంత్రము సర్వము బ్రహ్మమని తోచును. భక్తుని ఆశయం ధ్యేయం భగవత్ సాక్షాత్కారం. భగవంతుని విశ్వసించి గాఢముగా ప్రేమించుటయే శరణాగతి. మనం చూడమంటే చూడాలి, వినమంటే వినాలి. మనం ఇష్టపడితేనే ఆలోచించాలి. ఏ పని చేయుచున్ననో మనస్సును మాత్రం దైవభావనలో నిలపవలెను. సరళ జీవనము, సమున్నత భావము, నిర్విషయానందము జ్ఞానికి ఆస్తిపాస్తులు. బ్రహ్మార్పణమమ్మ. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. జరిగినది, జరుగుతున్నది, జరగబోయే దానికోసం మనం పుట్టిదిమా లేదు. ఎల్లవేళలా సత్వగుణాన్ని, ప్రేమను పంచి మనోమౌనంలో హాయిగా ఆత్మగా ఉండాలి. అప్పుడు ఎక్కడ ఉన్నా హాయి. కాలాన్ని వృధా చేసుకోకుండా బ్రహ్మంగా జీవిస్తూ జ్ఞానంగా ఉండడమే. మనలోనే అసలైన సుఖం ఉంది. సాక్షిగా ఉంటూ మనసు కదుపుకోకుండా ఆనంద స్వరూపంగా ఆనందంగా ఉండాలి. ప్రతి జీవి సుఖశాంతులలో ఉండాలి. ఈ క్షణం నుంచి మనలో ఉన్నదానితో మనం
ఉండాలి. ధ్యానం చేసుకోవాలి. యద్భావం తద్భవతనగా ఏదైతే భావిస్తున్నామో అదే అవుతున్నాము. కావున సదా బ్రహ్మాన్నే స్మరించి అన్ని విషయములకు ఆధారమైన బ్రహ్మాన్నే తీసుకుంటూ బ్రహ్మాన్ని ధ్యానిస్తే మిగిలేది బ్రహ్మమే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తనను తాను దర్శింపచేసుకుని అఖండంగా వ్యాపించి ఉన్న ఆత్మను దర్శింపచేయవాడే నిజమైన గురువు. తన యొక్క ఆత్మే నిజమైన గురువు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. చేసేది బ్రహ్మము, చేయించేవాడు బ్రహ్మము, సర్వము బ్రహ్మమే, చేయించబడేది కూడా బ్రహ్మమే. బ్రహ్మ భాషణలు. బ్రహ్మమనగా చైతన్యమని, అంతటా నిండి నివిడీకృతమైన ఆత్మయని, సర్వానికి ఆధారమైన శక్తి స్వరూపమని అర్థం. బ్రహ్మము నుండే సమస్త సృష్టి, దేవుళ్ళు, దేవతలు అందరూ వచ్చారు. కావున సృష్టికి మాయకు ఆధారం బ్రహ్మమే. బ్రహ్మము తప్ప వేరే వస్తువే లేదు. జీవత్వం అనే పొర తొలగినప్పుడు జీవుడే పరబ్రహ్మము. సృష్టికి పూర్వం ఉన్నది సచ్చిదానంద స్వరూపమైన అవ్యక్తము. బ్రహ్మమైతే సృష్టి జరిగిన భాగము సచ్చిదానంద స్వరూపంతో పాటు నామరూప గుణాలకు కలిగిన వ్యక్త బ్రహ్మము కేవలము ఒక్క మానవ జన్మయందు మాత్రమే తాను బ్రహ్మమని, దేహము కాదని తెలుసుకొనగలిగే అవకాశం ఉన్నది. నేను బ్రహ్మమును, శరీరము నేదు కాను అన్న స్మరణతో, భావనతో, తత్వ విచారణతో, మౌన ధ్యానాలతో, బ్రహ్మజ్ఞానానుభవ సాధనలో మాత్రమే బ్రహ్మము తెలియబడుచు నేనే బ్రహ్మమును, దేహం నేను కాదు, నేనే అంతా అన్న అనుభవంతో బ్రహ్మంలో బ్రహ్మంగా ఉండటమే మానవ జన్మ విశిష్టత. భగవంతుని సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నవి. అందు మానవ శరీరం తప్ప ఏ ఒక్కటి మోక్షమునకు పనికిరాదు. ఎందువలనంటే వివేకంతో కూడిన మనస్సు కేవలం మానవ శరీరం నందు మాత్రమే నిర్మించబడినది. జీవుడు అవిద్య పురాణగా దేహభావనచే అనేక కోట్ల జన్మలను ఎత్తుచూ జీవరాశులను, శరీరములను వస్త్రములనే ధరించి వారిలో కొంతకాలం జీవించి వదిలివేయను. ఇవన్నీ జీవుని పాపకర్మలు అనుభవింపజే యంత్రములు మాత్రమే. సృష్టిలో దేవతా శరీరములు, పితృ శరీరాలు ఉన్నను వాటికి స్థూల శరీరములు లేవు. అందువలన దేవతలు మోక్షం పొందవలనన్నా మానవ జన్మ ఎత్తవలసి ఉన్నది. సమస్త ప్రాణుల్లోకి మానవ జన్మ లభించుట అతి కష్టము. మానవ జన్మ లభించినను జ్ఞాన సంపన్నుల గృహములో జన్మించుట అతి కష్టము. జ్ఞానము లభించినను తాను బ్రహ్మమును, బ్రహ్మమే సర్వము అని తెలిపే గురువు దొరకట అతి కష్టము. 100 కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ బ్రహ్మము జ్ఞాన సాధన మార్గంలో మనం ఉండలేము. భగవంతుని అనుగ్రహము చే ఇది అన్నీ మనకు లభించినవి. కావున శరీరము శిథిలమవక ముందే, దేహము ఉండగానే సమయాన్ని వృధా చేసుకోకుండా బ్రహ్మానుభవంలో బ్రహ్మంగా ఉండాలి. మమకారం లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ జ్ఞాన సాధన చేసుకోవాలి. మోక్షప్రాప్తికి అవసరమైన బ్రహ్మ సాధన. ముందుగా ఆత్మవిద్యను తెలుసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అంతటికీ ఆధారమైన బ్రహ్మమని ఆత్మ అనాత్మ విచక్షణ కలిగి ఉండాలి. తత్వ విచారణ వలన భౌతిక విషయ వస్తువులపై మానసిక వైరాగ్యం వస్తుంది. కాలం వృధా చేయకుండా శ్రద్ధతో బ్రహ్మార్పణంగా యోగంగా పనులు చేయాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు కూడా నేను బ్రహ్మమునన్న సాధనలో తొలగించుకోవాలి. తాను బ్రహ్మమును, అంతా బ్రహ్మమన్న భావనతో భక్తి యోగం చేయాలి. సర్వం బ్రహ్మార్పణ కింద కర్మయోగం చేయాలి. సర్వకాల సర్వవాసుల యందు నేను బ్రహ్మమును, అంతటికీ ఆధారమైన బ్రహ్మము నేనే అన్న అనుభవంలో ఉన్నప్పుడు చేసే ప్రతి పూజ, జ్ఞానం అంతా బ్రహ్మయోగమే. ఆత్మగురువు యందు అనన్య శరణాగతితో దయతో ఉండాలి.
అప్పుడు సర్వం బ్రహ్మమయమన్న అనుభవం కలుగును. ఆత్మగురువు యందు అనన్య శరణాగతితో దయతో ఉండాలి. అప్పుడు సర్వం బ్రహ్మమయమన్న అనుభవం కలుగును. సకల చరాచర జగత్తులో చేతనము అచేతనము బ్రహ్మమే. సూది మొనకు కూడా ఖాళీ లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నది బ్రహ్మమే. కావున మానవ జన్మ ఎంత విలువైనదో ఇప్పుడు అర్థమైనది. సమయం వృధా కాకుండా ఎల్లవేళలా నేను బ్రహ్మమును అన్న అనుభవంలో నేనే అంతగా మన కోసం మనం వచ్చినప్పుడు మన డ్యూటీ ధ్యానం. ధ్యానంచే శరీర ధ్యాస ఉండదు. ధ్యానం అంటే మనతో మనం ఉండడమే. ధ్యానం లాభాలు బ్రతుకుతున్నామనే భావన కానీ ఉండదు. కాలం విలువ తెలియదు. పుట్టాము వెళతాము అని ఉండదు. ధ్యానం చేస్తూ ఉన్నది ఉన్నట్లుగా ఉండగలము. మన పని ధ్యానమే. నాశనం అంటే మన లక్ష్యంతో మనం ఉండటమే. ఎవరు ఎన్ని మాట్లాడినా శరీర సంబంధాలు కానీ ఉండవు. ఏ క్షణాన్ని ధ్యానంలో ఉన్నా తెలియని అనుభూతితో ఉంటాం. వాకింగ్ చేయాలి. నడుస్తూ ఉంటే వాక్యాలు వస్తాయి. ఖాళీలో ఉండి ఖాళీగా లోపల ఉండాలి. ఈ శరీరం వెళ్ళే వరకు నాతో నేను ఉండటమే. అన్ని పనులు చేసుకుంటూ చెప్తారు. మౌనంగా ఎప్పుడూ ఉండాలి. మనోమౌనంలో ఉండాలి. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం అమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. ప్రతి రాత్రి దైహిక మృతి, ప్రతి పగలు జీవనోదయం. భగవంతుడు మాత్రమే ఏకైక సత్యం. ఆనందం ఆనందభరితమై ఉన్నది. భగవతంకితమైన జీవితం దైవేచ్ఛ చేత నడపబడుతుంది. ఆనందం ఆనందం సస్వరూపానుసంధానం చెయ్యాలి. మన కృషి బ్రహ్మమయ కృషిగా ఉండాలి. నిరంతరం బ్రహ్మత్వంతో ఉండుము. అదే మన కర్తవ్యము. ఆధ్యాత్మిక జ్ఞానం నీలో విలీనం చేసుకో. సత్యమును విడవకు. సత్యం మాత్రమే ఒక నిజమైన మిత్రుడు, నిజమైన బంధువు. అతనే అంతా. జగత్తుకు మూల కారణం బ్రహ్మము. సర్వం కలివిదం బ్రహ్మ. ఆనందం ఆనందం. ఒక్క క్షణమైనా దేహాభిమానం భావం ఉదయించరాదు. నేను మహానందం. సర్వము నా ఆత్మే అయినప్పుడు ప్రతి వస్తువు ఎందుకు ఆనందం కాదు? ఆత్మ ఆనంద స్వరూపం. సమస్త ప్రపంచాన్ని ఆనంద స్వరూపముగా సాక్షాత్కరించుకోవటమే ఆత్మ సాక్షాత్కారము. సమస్త జగత్తును నా ఆనందాత్మ యొక్క రూపమనే దివ్యానుభూతి పొందటం పరమగమ్యము. ఇదే నా దారి. మనమందరము ఈ గమ్యం చేరుదాము. నా ప్రయాణం ఆగదు సుమా. పరమగమ్యం. ఇంకా తిరిగి ప్రయాణం లేని గమ్యం. అంతకు పైన పోవడం లేని పరమగమ్యం. బ్రహ్మము ప్రతి వస్తువును భగవంతుని ఒక పరికరంగా చేసుకోవాలి. ఇది నిజం. సమస్త జీవి తన సమస్త శక్తి ఆ పరమాత్మదే. నేనే పరమాత్మ, ఆ పరమాత్మే నేను. పరంజ్యోతి సాగరం ఉప్పొంగిపోతున్నది. నాకు ఆపుకోలేని ఆనందం వస్తున్నది. ఎవరికి నామరూపాలు లేవో, ఆత్మను నిరంతరం నిరాటంకంగా దర్శించగలరో, ఎవరి ప్రేమానురాగాలు పరమగమ్యమైన భగవంతుని చేరుకుంటాయో వారే జ్ఞానులు. భూత భవిష్యత్ వర్తమాన కాల వస్తువులకు మూలం బ్రహ్మమే. సర్వము బ్రహ్మమే. బ్రహ్మమే సృష్టికర్త. సమస్తంలో ఉన్న బ్రహ్మత్వం తెలుసుకో. నీకు పరమాత్మకు ఉన్న ఏకత్వాన్ని తెలుసుకో. నీకు పరమాత్మకి ఉన్న ఏకత్వమును సందర్శించు. బ్రహ్మసిద్ధిని దృఢంగా పట్టుకో. నీ దివ్యమైన బ్రహ్మీ స్థితిని వదలకు. జీవన్ముక్తుడు తనను సమస్త విశ్వాత్మగా సర్వము తనదిగానే దర్శిస్తాడు. శుద్ధ చైతన్య సత్యమునందు విశ్వాసముతో ఉండుము.
అణువు మొదలు అనంత బ్రహ్మాండం వరకు సర్వం నాలో వ్యాపించి ఉన్నది. నేనే సాక్షిని, అందరిలో నేనే ఉన్నాను. నేనే సర్వం, నేనే కాలాన్ని వృధాని చేయును. పూర్ణ జ్ఞానంతో ఉందాము. సత్యాత్మనిష్ఠుడివే, జ్ఞానానుభూతితో బ్రహ్మైక్యం పొందు. నిన్ను నీవు బ్రహ్మభావన సాధనతో బ్రహ్మముగా ఉండుము. నిన్ను నీవు బ్రహ్మముగా ఉండటమే నీవు చేయవలసిన కర్తవ్యము. అన్ని పరిస్థితుల్లో ఆనందంగా ఉండటమే బ్రహ్మతృప్తి, బ్రహ్మ విశ్రాంతి. బ్రహ్మానందం కలిగి ఉండటమే నీ కర్తవ్యము. ఉదయం లేవగానే నేను బ్రహ్మమును అని ధ్యానించు. తన ఆత్మ సర్వమని గుర్తించినప్పుడు తను ఏమీ కోరలేడు. దేనినైనా తనలదిలాగే ఆనందిస్తాడు. నీ జీవితం బ్రహ్మ తాదాప్యంతో మాత్రమే ఉండాలి. బ్రహ్మత్వమే నిజమైన సేవ. సత్యమా, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను విశ్వసిస్తున్నాను. మన విధికి మనమే కర్తలము. ప్రేమయే దేవుడు. చైతన్యములో ఐక్యమైన తక్షణమే ఆ పరబ్రహ్మానందంలో బ్రహ్మముగా మిగులుతాము. ఇదే నీ జన్మ హక్కు. సత్యం అంటే, సత్యమైన పరిత్యాగం అంటే పరమసత్యమైన బ్రహ్మమునకు సర్వార్పణము చేయడమే. ఆ బ్రహ్మము నీవే అగుదువు. ఈ శరీరము, ఈ సంపద భగవంతునిది. సర్వులో ఆత్మ తానేనని తెలుసుకున్నటే శాంతి. ఆత్మజ్ఞానికి పని ఒక పనే కాదు. ఆత్మజ్ఞానికి అంతా ఆనందమే. అతడు చేయవలసిన విధి ఏదీ లేదు. అతడు ఎన్నడూ బాధపడడు, కంగారు పడడు. అతనికంతా పరిపూర్ణతే. అతనికి భయశోకాలు లేవు. భోగాలనబడే వాటి పేరుతో మీ నిజమైన ఆనందాన్ని వదులుకోకండి. ఇక్కడే ఇప్పుడే బ్రహ్మానందాన్ని అనుభవించు. బ్రహ్మార్పణమమ్మ.